ఈ ముక్కల్లో ఎన్ని రకాల కూరగాయలు ఉన్నాయి? మీలో ఎంతమంది ఇలా అన్ని కూరగాయలు కలిపి కర్రీ చేసుంటారు? అదేనండి, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అన్నమాట. ఇందులో చింతపండు పులుసు, కొద్దిగా బెల్లం వేస్తే అబ్బబ్బబ్బబ్బా! చూసారా? గ్యాప్‌లో తులసాకు టీ అండి. ఇది కూడా ఎలా చేయాలో మనం తెలుసుకుందాం అన్నమాట. అలాగే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన వీడియోకైతే ఒక లైక్ అయితే ఇచ్చేయండి మరి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం అన్ని కూరగాయలు కలిపి చక్కగా మంచి రుచికరమైన కూరగాయ ముక్కల పులుసు అంటారనమాట. చాలా చాలా బాగుంటుందండి. అదైతే చేసుకుందాము. దీనికోసం నేనైతే ఏ కూరగాయలు తీసుకున్నానంటే సొరకాయ, వంకాయ, మామిడికాయ, ములక్కాయ, టమాటా అన్నమాట. ఓకేనండి. ముందుగా అవన్నీ శుభ్రంగా కడిగి ముక్కలు చేసి పక్కన పెట్టుకున్నాం అనమాట. ఇప్పుడు మనకి గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు, మెంతులు, జీర, వెల్లుల్లి, కరివేపాకు కూడా వేసి చక్కగా కొద్దిగా వేగనిచ్చిన తర్వాత అందులో మనం ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకుందాం అనమాట. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత అందులో మనం టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకుందాం అనమాట. సాధారణంగా వేసవికాలంలో మనం ఎక్కువగా పులుసు కూరలకి ఇష్టపడతామండి. ఎందుకంటే అదైతేనే కాస్త తినబుద్ధి అవుతుంది. వాటర్ ఎక్కువ తాగుతుంటాం కదా, అందుకని పులుసు కూరలు చాలా బాగుంటుంది. అలాగే ఇలా మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చాలా బాగుంటుందండి. టమాటా ముక్కలు కూడా కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో నేను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తానండి. చాలా బాగుంటుంది అనమాట. ఎక్కువ వద్దు, మనకి జస్ట్ ఫ్లేవర్ కోసం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ½ టేబుల్ స్పూన్ ఉంటుంది, అది వేసి అది కూడా పచ్చివాసన పోయే వరకు ఈ ముక్కలతో కలిపి వేపుదాము. ఇప్పుడు నెక్స్ట్ మనం మునక్కాయ ముక్కలను అయితే యాడ్ చేద్దామండి. ఎందుకంటే ఇది కొద్దిగా మగ్గడానికి ఎక్కువ టైం పడుతుంది కదా, అందుకని మునక్కాయ ముక్కలు యాడ్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ మనం ఒక్కొక్కటికి ఇందులో దాకలోకి దింపేద్దాం అనమాట కూర పాత్రలోకి. ఈ వంకాయ ముక్కలు అయితే నేను ఇప్పుడు కట్ చేసి వేస్తున్నాను. ఎందుకంటే ముందుగా కట్ చేసుకుంటే కండ వస్తుంది కదా వేసవికాలం అసలే, అందుకని అప్పటికప్పుడు కట్ చేసి ఇందులో వేసేస్తున్నాను అనమాట. ఆల్రెడీ ఉప్పు నీళ్ళలో ఉన్నాయిలేండి, అవి తీసి కట్ చేసి నేను ఇందులో వేసేస్తున్నాను అనమాట. నెక్స్ట్ సొరకాయ ముక్కలు, మామిడికాయ ముక్కలు కూడా మనం ఇందులో వేసేస్తాం అనమాట. వేసి అవన్నీ కూడా ఒకసారి బాగా అన్నీ కలిసే వరకు కలిగి తిప్పి 1 నిమిషం పాటు మగ్గనిద్దాము. ఇప్పుడు ఇందులో మనం ఏం చేద్దామంటే సాల్ట్ వేద్దామండి. ముక్కలన్నిటికి కూడా ఉప్పు పట్టాలి కదా, అందుకని కొద్దిగా 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసాం. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి దాన్ని అంతా కలిగి తిప్పి ఇప్పుడు కారం కూడా వేసేసుకుందాము. ఇందులో పులుపు ఎక్కువ ఉంటుంది కదా, ఎందుకంటే మామిడికాయ ఉంది, చింతపండు పులుసు కూడా పోస్తాం కాబట్టి కారం కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. కారం ఘాటును బట్టి వేసుకోండి. నేనైతే 2.5 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. లో ఫ్లేమ్లో పెట్టి 1 నిమిషం పాటు మగ్గించిన తర్వాత ఇప్పుడు మనం చింతపండు పులుసు కూడా మనం ఇందులో వేసుకుంటున్నామండి. కలిపి పెట్టుకున్న చింతపండు పులుసు బాగా పిసికి ఇందులో వేసేద్దాము. అలాగే చిన్న బెల్లం ముక్క కూడా వేస్తున్నాను అనమాట. తీపి, పులుపు, కారం, ఉప్పు టేస్ట్తో అదిరిపోతుందండి. కర్రీ అయితే చాలా చాలా బాగా వచ్చింది. అలాగే ఇప్పుడు హై ఫ్లేమ్లో పెడదాం అనమాట. చక్కగా పోస్తాం కదా చింతపండు పులుసు, హై ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నుంచి 6 నిమిషాలు మగ్గనిద్దాం. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేస్తానండి, ఎందుకంటే పులుసు మనకి సరిపోయినంత కావాలి కదా, అంటే దగ్గర పెట్టిన తర్వాత, అందుకని కొద్దిగా వాటర్ కూడా పోసి చక్కగా మగ్గనివ్వాలన్నమాట. ముక్కలన్నీ కూడా చక్కగా ఉడికిపోవాలి. చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఇంకా దీని మీద మూత పెట్టేసుకొని పక్కకు వద్దామండి. ఇది ఏంటంటే తులసాకుతో చేసిన టీ అండి. ఇందులో నేనేం వేసానంటే వాము, సోంపు, జీర, తులసాకు, చిన్న అల్లం ముక్కను, వెల్లుల్లి రెమ్మనమాట వేసి బెల్లం ముక్క కూడా వేస్తాను. ఇందులో వేసి చక్కగా మగ్గనిస్తాను అనమాట. 2 గ్లాసులు నీళ్ళు పోస్తే దగ్గర 1 గ్లాస్కి వస్తుంది. అంతవరకు మగ్గనివ్వాలి మూత పెట్టి. ఆ తర్వాత 1 గ్లాసులో నిమ్మరసము, తేనె వేసి ఇది వడగట్టి దాంట్లో పోసి తాగండి. ఒకసారి ఎంత ఇమ్యూనిటీ వస్తుందంటే మార్నింగ్ చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. వేడి చేస్తుంది అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే అల్లం ముక్కను, వెల్లుల్లి స్కిప్ చేసేయండి. అవి లేకుండా కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు మధ్య మధ్యలో దీన్ని సిప్ చేస్తూ మనం కూర దగ్గరికి వద్దాం. ఆహా, చక్కగా ఉడుకుతుందండి. ఇంకా ఉడకనివ్వాలి. ఒక్కసారి అయితే కలిగి తిప్పేసి చక్కగా ముక్కలన్నీ ఒకసారి పైన కిందికి తిప్పిన తర్వాత మళ్ళీ మూత పెట్టి ఉడకనిద్దాం. ఆహా, ముక్కలన్నీ కూడా పర్ఫెక్ట్గా చక్కగా ఉడికిపోయినాయండి. అలాగే మనకి ఇంకొద్దిగా మగ్గనిద్దాం, ఎందుకంటే మరీ నీళ్ళగా ఉంది కాబట్టి గ్రేవీ దగ్గర పడే వరకు కొద్దిగా చిక్కగా అయ్యే వరకు మగ్గనిచ్చి చివరిలో కొత్తిమీర అయితే యాడ్ చేద్దాం అనమాట. ఇదైతే కంపల్సరీ కదా. కొత్తిమీర యాడ్ చేసి కొద్దిగా చల్లారిన తర్వాత అప్పుడు తింటే ఉంటుందండి. అబ్బబ్బబ్బబ్బా! ఇలా మీరు కనుక చేసుంటే, నేను చేసిన వీడియో తప్పులేమైనా ఉంటే చెప్పండి. అలాగే
కొత్తగా చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి. మరి ఇంకెందుకండి ఆలస్యం, రండి అన్నంలో చక్కగా కర్రీ వేసి ఓ పట్టయితే పట్టేద్దాం. మరి దోసకాయ ముక్క, మామిడికాయ పులుసులో మగ్గిన మామిడికాయ కానీ